లార్డ్ అనుదినము మనము ఆడియో బైబిల్ ద్వారా కీర్తనల గ్రంథాలను ధ్యానించుకొంచుండగా ఈ దినము కీర్తనల గ్రంథము 65వ అధ్యాయాన్ని కూడా ధ్యానించుకుందాం. ఇది కూడా దావీదు గారిచే రచించబడినటువంటి కీర్తనగా కూడా చెప్పవచ్చు. అలాగే భూమి కొరకైనటువంటి దేవుని ఏర్పాటును గురించినటువంటి విషయాలను ఈ కీర్తనలో మనం చూస్తూ ఉన్నాం. అయితే మనం ప్రతిదినము కీర్తనలు ధ్యానించుకుంటున్నప్పుడు దైవ ధ్యానముతోటి మంచిగా ధ్యానించుకొని దాని తద్వారా ఆశీర్వాదాలు పొందుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. అయితే కీర్తనలు ధ్యానించుకుందాం. దేవా, సియోనులో మౌనముగా నుండుట వలన నీకు స్తుతి చెల్లించుటయే నీకు మొక్కుబడి చెల్లింపవలసి ఉన్నది. ప్రార్థన ఆలకించువాడా, సర్వశరీరులు నీ ఎద్దుకు వచ్చెదరు. నా మీద మోపబడిన దోషములు భరింపజాలనవి. మా అతిక్రమముల నిమిత్తము నీవే ప్రాయశ్చిత్తము చేయుదువు. నీ ఆవరణంలో నివసించినట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకొనువాడు ధన్యుడు. నీ పరిశుద్ధాలయము చేత, నీ మందిరములోని మేలు చేత మేము తృప్తి పొందెదము. మాకు రక్షణకర్తవైన దేవా, భూదిగంతముల నివాసులకందరికీ, దూర సముద్రం మీదనున్న వారికిని ఆశ్రయమైన వాడా, నీవు నీతిని బట్టి భీకర క్రియల చేత మాకు ఉత్తరమిచ్చుచున్నావు. బలమునే నడికట్టుగా కట్టుకున్నవాడై తన శక్తి చేత పర్వతములను స్థిరపరచువాడు ఆయనే. ఆయనే సముద్ర జలముల ఘోషను, వాటి తరంగముల ఘోషను అణుచువాడు. జనముల అల్లరిని చల్లార్చువాడు. నీ సూచక క్రియలను చూచి దిగంత నివాసులను భయపడుదురు. ఉదయ సాయంత్రముల ఉత్పత్తులను నీవు సంతోషభరితములుగా చేయుచున్నావు. నీవు భూమిని దర్శించి దాన్ని తడుపుచున్నావు. దానికి మహదైశ్వర్యము కలుగజేయుచున్నావు. దేవుని నది నీళ్లతో నిండి ఉన్నది. నీవు భూమిని అట్లు సిద్ధపరిచిన తరువాత వారికి ధాన్యము దయచేయుచున్నావు. దాని దుక్కులను విస్తారమైన నీళ్లతో తడిపి దాని గనిమలను చదును చేయుచున్నావు. వానజల్లుల చేత దానిని పదును చేయుచున్నావు. అది మొలకెత్తగా నీవు దాన్ని ఆశీర్వదించుచున్నావు. సంవత్సరమును నీ దయా కిరీటమును ధరింపచేసియున్నావు. నీ జాడల సారము వెదజల్లుచున్నది. అడవి బీడులు సారము చిలకరించుచున్నవి. కొండలు ఆనందమును నడికట్టుగా ధరించుకొనున్నాయి. పచ్చిక పట్లు మందలను వస్త్రముల వలె ధరించి ఉన్నవి. లోయలు సస్యములతో కప్పబడి ఉన్నవి. అన్నీయు సంతోషధ్వని చేయుచున్నవి. అన్నీయు గానము చేయుచున్నవి. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్.